విజయ్ దేవరకొండ, మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను పలకరించేందుకు ముస్తాబవుతోంది. మార్చి 28వ తేదీన ఈ చిత్రం నుండి ట్రైలర్ ని కూడా విడుదల చేసింది మూవీ యూనిట్. ఇందులో విజయ్ మధ్యతరగతి వ్యక్తిగా కనిపించనున్నాడు. ఇక్కడే ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మూవీ ట్రైలర్ ని చూసిన రష్మిక చిత్ర బృందాన్ని మెచ్చుకుంటూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. తనకెంతో ఇష్టమైన విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ తో విజయాన్ని అందుకోవాలని కోరుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 5వ తేదీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని, మీరు ఈ ఫ్యామిలీ స్టార్ సినిమాతో తప్పకుండా బ్లాక్ బస్టర్ అద్దుకుంటారని చెప్పుకొచ్చింది. అయితే ఆ విజయం అందుకున్న తర్వాత పార్టీ ఇవ్వాలని కోరింది. దీనిపై విజయ్ కూడా స్పందించాడు. చాలా క్యూటెస్ట్ అంటూ రిప్లై ఇచ్చాడు ఈ హైదరాబాదీ అబ్బాయి. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర బృందం తిరుపతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. తాను ఇప్పటి వరకు అనేక మార్లు శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చానని అన్నాడు. అయితే ఈ ప్రాంతం నుండే తమ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నాడు. స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. పరశురామ్తో గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ వంటి సినిమా చేశానని, ఇప్పుడు రాబోతున్న సినిమా దానిని మించి ఉంటుందని అన్నాడు. యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని అంశాలు సమ్మిళితమై చేసిన ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని చెప్పాడు. ఈ వేసవి సెలవుల్లో వస్తున్న ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని, రిలీజ్ తర్వాత మరోసారి మీ అందరినీ కలుస్తానని అన్నాడు. అయితే ఈ మధ్య విజయ్ కి టైం అస్సలు కలిసి రావడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఖుషి అయినా బ్రేక్ ఇస్తుందేమో అనుకుంటే అది మిశ్రమ స్పందనలకే పరిమితమై మనోడి ఆశల మీద నీళ్లు చల్లింది. దీంతో విజయ్ తన కొండంత ఆశను ఫ్యామిలీ స్టార్ పైనే పెట్టుకున్నాడు. ఇవన్నీ ఇలా ఉంటే రష్మిక విజయ్ మధ్య సంథింగ్ ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కోడే కూస్తున్న టైంలో రష్మిక ఇలా విజయ్ని పార్టీ అడుగుతూ ట్వీట్ చేయడం, అందుకు విజయ్ క్యూటెస్ట్ అని రిప్లై ఇవ్వడం చూస్తుంటే మాత్రం ఆ సంథింగ్ లో ఏదో ఉందని అనిపిస్తుంది. కానీ ఈ ఇద్దరు మాత్రం వాటికి ఎక్కడా సరైన రిప్లై అయితే ఇవ్వడం లేదు. అటు అవును అని చెప్పరు, ఇటు కాదు అని చెప్పరు. ఎన్నాలో మరి ఈ సస్పెన్స్.